హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఒక ఎక్సర్సైజ్ ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఒక క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేసి ఒక అప్లికేషన్ లాగా ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాం క్లాస్ యూస్ చేసి. ఈ ఎక్సర్సైజ్ నేనేం చేయాలనుకున్నానంటే ఫస్ట్ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ట్వీట్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానిలో ప్రాపర్టీస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏమేమి ప్రాపర్టీస్ యాడ్ చేయాలి, తర్వాత ప్రాపర్టీస్ ఎలాంటి డేటా టైప్స్ రిప్రజెంట్ చేస్తే అనేది తెలుస్తుంది ఫస్ట్. ఓకే, ఫస్ట్ నేనేమనుకున్నాను, క్రియేట్ వన్ క్లాస్. క్లాస్ క్రియేట్ చేయాలనుకున్నాను. క్లాస్ ట్వీట్. ఈ క్లాస్ ట్వీట్లో నెక్స్ట్ నేననేది దానిలో ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలో చూడాలనుకున్నాను. ఫస్ట్ మనం ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు ఏమేమి కనిపిస్తాయి, యూజర్ నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏ ట్వీట్ చేశారు, ఏదైతే ఏ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎంతమంది దాన్ని ఫేవరెట్ చేశారనేది కనిపిస్తుంది. తర్వాత ఎంతమంది రీట్వీట్ చేశారో తెలుస్తుంది. నెక్స్ట్ ఏమి తెలుస్తుంది, ఏ డేట్ని పోస్ట్ చేశారో తెలుస్తుంది. నేను ఈ 5 ప్రాపర్టీస్ దానికి ఉండాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం కావాలనుకుంటున్నాను, యూజర్ నేమ్ కావాలనుకుంటున్నాను, అంటే ఎవరు చేశారనేది. ఓకే, స్ట్రింగ్ యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్ టైపే కదా. స్ట్రింగ్ వాటి యొక్క డేటా టైప్స్ కూడా రిప్రజెంట్ చేయాలి. స్ట్రింగ్ టైప్ యూజర్ నేమ్. నెక్స్ట్ స్ట్రింగ్ టైప్ టెక్స్ట్, ఏం ట్వీట్ చేశాను. తర్వాత ఎంత రీట్వీట్స్ అనేది నెంబర్లో కనిపిస్తాయి. ఎన్ని రీట్వీట్స్ అయినాయి ఇవన్నీ, అంటే 1 అయిందా, 2 అయిందా, 3 అయిందా, అది లైక్ ఇంటీజర్ టైప్ ఇంటీజర్ రీట్వీట్స్. నెక్స్ట్ ఫేవరెట్స్ కూడా ఒక ఫేవరెట్ అయింది, 2, 3 ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్. సి ఓకే, ఫేవరెట్స్. నెక్స్ట్ నేను ఏ డేట్ని క్రియేట్ చేశారో కూడా తెలుసుకుంటున్నాను. డేట్ క్రియేటెడ్ ఆన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు మనం డేటా టైప్స్ అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. ఏ ప్రాపర్టీస్ కావాలి, దాని యొక్క డేటా టైప్స్ ఏంటి, స్ట్రింగ్గా ఇంటీజర్ అని పెట్టినాము. నెక్స్ట్ మనకి ఏమన్నారు, ఫస్ట్ ప్రాపర్టీస్ ఏమేమి ప్రాపర్టీస్ కావాలో యాడ్ చేస్తున్న క్లాస్లో ఆ ప్రాపర్టీస్ యొక్క ఏ డేటా టైప్స్ అనేవి రిప్రజెంట్ చేసుకున్న స్ట్రింగ్, ఇంటీజర్, డేట్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయమన్నారు. అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెటర్ అనమాట. అసలు సెటర్ అంటే ఏంటి, మన ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్కి ప్రైవేట్ యాక్సెస్ని ప్రివెంట్ చేసి కంట్రోల్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటే పబ్లిక్ యాక్సెస్ని ప్రివెంట్ చేసి కంట్రోల్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడాన్ని, అంటే డైరెక్ట్ యాక్సెస్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేసి కంట్రోల్ యాక్సెస్ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఆ వేలో మనం ఆ ఎన్క్యాప్సులేషన్ చేసేటప్పుడు మనం 2 ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. మనం డైరెక్ట్ యాక్సెస్ని కంట్రోల్ చేయడానికి ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం, అండ్ కంట్రోల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ సెట్టర్స్ అండ్ గెట్టర్స్ని యూజ్ చేసేటప్పుడు సెట్టర్ కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెట్టర్ అనమాట. అది సేమ్ నేమ్, క్లాస్ నేమ్ అయితే ఏముందో అది కూడా సేమ్ నేమ్ ఉంటుంది. దాన్ని మనము కన్స్ట్రక్టర్ అని అంటాము. కన్స్ట్రక్టర్లో టైప్స్ ఉంటాయి, అంటే దానిలో పారామీటర్స్ కన్స్ట్రక్టర్ అండ్ 0 పారామీటర్, అంటే కన్స్ట్రక్టర్ లేనిది, అంటే పారామీటర్స్ యూస్ చేసే కన్స్ట్రక్టర్, యూస్ చేయని కన్స్ట్రక్టర్ అని ఉంటాయి. ఓకే, దాని డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమంటే కన్స్ట్రక్టర్ అంటే క్రియేట్ చేయమన్నాడు కాబట్టి ఓకే. మన కన్స్ట్రక్టర్ వచ్చారు పబ్లిక్ టైప్. మన క్లాస్ అనేది పబ్లిక్ అని ఎందుకు పెట్టలేదని, డిఫాల్ట్గా క్లాస్ అనేది పబ్లిక్ అనమాట. మనం స్పెసిఫిక్గా రిప్రజెంట్ చేసిన అవసరం లేదు. పబ్లిక్ ఏమని చెప్పాను, కన్స్ట్రక్టర్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ సెట్, ఇట్ హ్యావ్ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ వచ్చేసరికి ట్వీట్. ఓకే, నేను దీనిలో
టూ పారామీటర్స్ అనేటిని పాస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి యూజర్ కామా సెకండ్ టైప్ వచ్చేసరికి నేను ట్వీట్, నేను ఏదైతే ట్వీట్ చేయాలనుకుంటున్నా దాన్ని నేను ఫ్లో మీకు తర్వాత చెప్తాను. ఇలా ప్రోగ్రామ్ అయితే ఏ ఫ్లోలో రన్ అవుతుంది అనేది ట్వీట్. నెక్స్ట్ ఓకే, ఓపెన్ చేసి దీనిలో నేను ఈ యూజర్ అని ఇచ్చింది వెళ్ళి ఈ యూజర్ నేమ్లో అని సేవ్ అవ్వాలి. యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్. నెక్స్ట్ సేమ్ టెక్స్ట్ ఈక్వల్ టు ట్వీట్ అండ్ రీట్వీట్స్. ఇనిషియల్గా రీట్వీట్స్ అనేవి జీరో ఉండాలి. అంటే మనం పోస్ట్ చేసేటప్పుడు రీట్వీట్స్ ఏమి ఉన్నాయి కదా, ఇనిషియల్గా రీట్వీట్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే ఫేవరెట్స్ కూడా ఇనిషియల్ ఫేవరెట్స్ 0. TIES సారీ. జీరో అండ్ అది పోస్ట్ చేయాలి డేట్ డిఫాల్ట్గా క్రియేటెడ్ is capital in use one method is like new date. ఓకే, నేను ఒక ఫస్ట్ క్లాస్ ట్వీట్ అనే క్లాస్ని తీసుకున్నాను, దానిలో కావాల్సిన ప్రాపర్టీస్ని తీసుకున్నాను, దాని యొక్క డేటా టైప్స్ రిప్రజెంట్ చేసాను, తర్వాత కన్స్ట్రక్టర్ని తీసుకున్నాను, ఆ కన్స్ట్రక్టర్ ఏమేమి పాస్ చేయాలో పాస్ చేశాను. నెక్స్ట్ క్లోజ్ దిస్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఏముంది మన దానిలో టేక్ అండ్ ఒక కన్స్ట్రక్ట్ తర్వాత మెథడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ మెథడ్స్ అనేవి ఏంటి, మన ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేయాలంటే ఒక రీట్వీట్ అయింది అనుకోండి, రీట్వీట్ అయితే 1 అని పెరగాలి, ఇంకోసారి 2, అలా మన ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేయడానికి ఒక ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలి, మెథడ్స్ యూజ్ చేయమండి. నేను ఏం మారాలి మన దానిలో ఏమేమి మారాలి, యూజర్ నేమ్ సేమ్ ఉంటుంది, మనం చేసిన ట్వీట్ సేమ్ ఉంటుంది, మన ట్వీట్స్ ఫేవరెట్స్ అనేవి చేంజ్ అవ్వాలి. సో నేను 2 మెథడ్స్ అనేవి క్రియేట్ చేస్తాను. లైక్ ఫస్ట్ నేమ్ void added to retweets. క్లోజ్. దీనిలో ఎప్పుడైతే రీట్వీట్స్ అనేవి అప్పుడప్పుడు ప్లస్ పెరగాలి, ఒకసారి రీట్వీట్ చేసిన తర్వాత ఈక్వల్ టు +1. సేమ్ దీని మన ఫేవరెట్స్ కూడా సేమ్, దట్స్ వై ఫేవరెట్స్ RITs ఫేవరెట్స్. ఇక్కడ కూడా మన ఫేవరెట్స్ చేంజ్ చేసుకో. ఫేవరెట్స్ ఓకే. నెక్స్ట్ మన ఎక్సర్సైజ్ ఏంటి, హౌ అబౌట్ ట్రూ స్ట్రింగ్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేయాలి. ట్రూ స్ట్రింగ్ మెథడ్ని మనం 2 టైప్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ string to string అని వచ్చింది. ఇలా కాకుండా మీకు ఈజీగా ఓకే స్టార్టింగ్ ఇనిషియల్
you can use the rate of groovy dot trans. దీని మొత్తాన్ని మనం ఒక స్ట్రింగ్లో చేంజ్ చేస్తున్నాం అనమాట. డేటా ట్రాన్స్ఫార్మ్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, రైట్ groovy dot transform dot to string క్లాస్ స్వీట్. మనం ప్రాపర్టీస్ పెట్టేసాము. యూజర్ నేమ్ కావాలి, టెక్స్ట్ కావాలి, ఇంటీజర్ టైప్, ట్వీట్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఒక కన్స్ట్రక్ట్ అనేది క్రియేట్ చేసాం. దానిలో మనకి కావాల్సినవి చూసుకున్నాం. అన్ని తర్వాత ఓకే స్ట్రింగ్ మెథడ్లో కూడా మార్చేసాం. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. నేను ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చానో దాంతోనే సేవ్ చేస్తున్నాను దీన్ని. ట్వీట్ సేవ్. అండ్ నేను ఇంకో షెల్ ఓపెన్ చేసి ఇంకో కొత్తది ఓపెన్ చేసి సేమ్ దీనిలో నేనేం చేయబోతున్నానండి, స్క్రిప్ట్ రాయబోతున్నాను. స్క్రిప్ట్ రాస్తున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, ఇదేంటి స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ అనేది ట్విట్టర్ అనే దాంట్లో కాల్ చేసి స్క్రిప్ట్ క్రియేట్ అండ్ మోర్ ట్వీట్స్ అంటే మనకి ట్వీట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ నేను ఫస్ట్ దీనిలో ఒక డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ట్వీట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేషన్ అవ్వండి ట్వీట్. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మన రైట్ సైడ్ న్యూ అని కీవర్డ్ యూస్ చేయాలి. న్యూ ట్వీట్ ఓకే, ఆ ట్వీట్ అవ్వాలంటే నెక్స్ట్ నేను ఏం యూస్ చేస్తున్నానంటే ఏం ట్వీట్ ఇవ్వాలి. దీనిలో మనం అక్కడ మన కన్స్ట్రక్ట్ అనేది 2 పారామీటర్స్ అనేది తీసుకుంటుంది. ఒకటి వచ్చేసరికి యూజర్ నేమ్ తీసుకుంటుంది. తర్వాత ట్వీట్ అనేది తీసుకుని నా యూజర్ వచ్చేసరికి నేను నా పేరు ఇస్తున్నాను, రష్మి కామా ఏం ట్వీట్ చేయాలనుకుంటున్నాను నేను హలో ట్విట్టర్ ట్వీట్ అని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను అది ట్వీట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, నేను ట్వీట్ చేయాలి. నెక్స్ట్ ఐ వాంట్ ప్రింట్ ట్వీట్. ఓకే, సేవ్ చేశాను. దీన్ని నేను ట్విట్టర్ అనే దాంతో సేవ్ చేస్తున్నాను. సేవ్. ఓకే, రెండింటిని సేవ్ చేసి ఈ ట్విట్టర్ అనే ఫైల్ని రన్ చేస్తున్నాను. ఓకే, 1 కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఏంటంటే రీడ్ అండ్ టేబుల్ లైన్ 1 కాలమ్ 11లో. ఓకే, వాట్ ఈస్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ అనే చోట మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, చూద్దాం. వెయిట్.